నగరవాసులకు జీహెచ్ఎంసీ కొత్త వార్త చెప్పింది. ఆస్తి పన్ను చెల్లింపుపై జీహెచ్ఎంసీ వన్ టైమ్ స్కీమ్ను ప్రకటించింది. బకాయిలు ఒకేసారి చెల్లిస్తే వడ్డీపై 90% వరకు రాయితీ ఆఫర్ ఇచ్చింది జీహెచ్ఎంసీ. జీహెచ్ఎంసీలో ఇటీవల విలీనమైన మున్సిపాలిటీలకు కూడా ఇది వర్తించబోతోంది. అయితే హైదరాబాద్ నగరంలోని ఆస్తి పన్ను చెల్లింపుదారులకు ఊరటనిస్తుందనుకోవాలా లేక మరింత భారం పడుతుందని అనుకోవాలా? జీహెచ్ఎంసీ తీసుకున్న తాజా నిర్ణయంపై ఈ స్టోరీలో డీటెయిల్స్ చూద్దాం. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న పన్ను బకాయిల కోసం వన్ టైమ్ స్కీమ్ను ప్రకటించింది జీహెచ్ఎంసీ. ఈ పథకం కింద పాత బకాయిలపై ఉన్న వడ్డీలో ఏకంగా 90% రద్దు చేస్తూ ప్రభుత్వం జీవో నెంబర్ 869ని జారీ చేసింది. పన్ను చెల్లింపుదారులు అసలు సొమ్ముతో పాటు 10% వడ్డీ కడితే సరిపోతుంది. ఈ వెసులుబాటు జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రైవేటు ప్రభుత్వ సంస్థలకు 2025-2026 ఆర్థిక సంవత్సరానికి వర్తిస్తుంది. ప్రభుత్వ ప్రైవేటు ఆస్తుల పెండింగ్ బకాయిలపై ఈ రాయితీ ఇవ్వబడుతుంది. వినియోగదారులు కేవలం ఆస్తి పన్నులో వడ్డీని 10% చెల్లిస్తే సరిపోతుందని జీహెచ్ఎంసీ పేర్కొంది. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని రకాల ప్రైవేటు ప్రభుత్వ ఆస్తులకు ఈ రాయితీ వర్తిస్తుందని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ తెలియజేశారు. చాలామంది ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాల వల్ల సకాలంలో ఆస్తి పన్ను చెల్లించలేకపోతూ ఉంటారు. కాలక్రమేణా ఆ అసలు సొమ్ముపై వడ్డీ పెరిగిపోయి తడిసి మోపిడవుతూ ఉంటుంది. అలాంటి వారి కోసం ప్రభుత్వం ఈ వెసులుబాటు కల్పించింది. ఈ వెసులుబాటు ద్వారా పాత బకాయిలపై పేరుకుపోయిన వడ్డీలో ఏకంగా 90% వరకు రద్దు చేస్తారు. పన్ను బకాయి అసలు సొమ్ముతో పాటు కేవలం మిగిలిన 10% వడ్డీని మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రైవేటు నివాసాలు, వ్యాపార సముదాయాలతో పాటు ప్రభుత్వ సంస్థలకు కూడా ఈ పథకం వర్తిస్తుంది. జీహెచ్ఎంసీ ప్రకటించిన వన్ టైమ్ స్కీమ్ ప్రకారం గత సంవత్సరాలకు సంబంధించిన ఆస్తి పన్ను బకాయిలను ఒకేసారి చెల్లిస్తే వడ్డీపై 90% వరకు రాయితీ అందించబోతూ ఉన్నారు. అంటే ప్రధాన పన్ను మొత్తాన్ని పూర్తిగా చెల్లించినట్లయితే దానికి జమ అయిన వడ్డీ భారం దాదాపుగా తొలగిపోతుంది. దీనివల్ల చాలా కాలంగా పెండింగ్లో బకాయిలున్న ప్రజలకు ఇది మంచి అవకాశం అవుతుంది. ముఖ్యంగా వడ్డీ భారం ఎక్కువగా ఉండడంతో ఇప్పటి వరకు పన్ను చెల్లించలేకపోయినా వారికి ఈ పథకం ఉపశమనంగా మారుతుందని జీహెచ్ఎంసీ స్పష్టం చేస్తోంది. సాధారణంగా ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ ఏటా పెరుగుతూ పోతుంది. దాంతో అసలు పన్ను కంటే వడ్డీ భారమే ఎక్కువగా మారుతుంది. వన్ టైమ్ స్కీమ్ ద్వారా ఆ వడ్డీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఒకేసారి చెల్లింపు ద్వారా పన్ను చెల్లింపుదారులు తమ ఖాతాలను క్లీన్ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు భవిష్యత్తులో ఎలాంటి నోటీసులు, జరిమానాలు లేకుండా ఉండేందుకు కూడా ఈ స్కీమ్ ఉపయోగపడుతుంది. పన్ను చెల్లింపుదారులు ఈ పథకాన్ని వినియోగించుకోవడం వల్ల ఆర్థిక ప్రయోజనాలే కాకుండా మరికొన్ని లాభాలు కూడా ఉన్నాయి. వేలు, లక్షల్లో ఉన్న వడ్డీ భారం ఒక్కసారిగా తగ్గిపోవడం వల్ల సామాన్యులకు ఇది పెద్ద ఊరటనిస్తుంది. భవిష్యత్తులో ఇంటిని విక్రయించాలన్నా, బ్యాంకు రుణాలు పొందాలన్నా ఆస్తి పన్ను రసీదులు కీలకం. ఎలాంటి బకాయిలు లేకపోవడం వల్ల ఆస్తి అమ్మకాలు, లావాదేవీలు కూడా ఈజీ అవుతాయి. ఈ రాయితీతో కూడిన పన్నును చెల్లించేందుకు వినియోగదారులు జీహెచ్ఎంసీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. అధికారిక వెబ్సైట్, మొబైల్ యాప్ ద్వారా ఈజీగా చెల్లించే అవకాశం ఉంది. ఈ రాయితీ కేవలం 2025-26 ఆర్థిక సంవత్సరానికి మాత్రమే పరిమితం చేశారు. గడువు ముగిసిన తర్వాత మళ్ళీ పాత వడ్డీ రేట్లే అమలవుతాయి. కాబట్టి సాధ్యమైనంత త్వరగా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అధికారులు సూచిస్తూ ఉన్నారు. మొండి బకాయిలు ఉన్న యజమానులకు ఇప్పటికే నోటీసులు జారీ అవుతోన్న తరుణంలో ఈ వన్ టైమ్ స్కీమ్ పరిష్కార మార్గమని చెప్పాలి. ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ పరిధిని ప్రభుత్వం భారీగా విస్తరించిన సంగతి తెలిసిందే. ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని ఉన్న 20 పురపాలక సంఘాలు, 7 నగరపాలక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ విలీన ప్రక్రియతో బృహత్ నగరంగా అవతరించిన హైదరాబాద్లో కొత్త ప్రాంతాలను కూడా ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఆఫర్ వర్తించనుంది. దీనివల్ల అటు ప్రజలకు వడ్డీ భారం తగ్గడమే కాకుండా ఇటు జీహెచ్ఎంసీకి భారీగా ఆదాయం సమకూరే అవకాశం ఉంటుందని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా నగరవాసులు తమ ఆస్తి పన్ను రికార్డులను క్లియర్ చేసుకోవచ్చని అధికారులు సూచిస్తూ ఉన్నారు. అప్పుల భారం లేకుండా భాగస్వాములు కావాలని కోరుతూ ఉన్నారు. అలాగే ఈ పథకం ద్వారా జీహెచ్ఎంసీకి కూడా భారీగా ఆదాయం సమకూరుతుందని అధికారులు భావిస్తూ ఉన్నారు. పెండింగ్లో ఉన్న ఆస్తి పన్ను బకాయిలను వసూలు చేయడం ద్వారా నగర అభివృద్ధి పనులకు అవసరమైన నిధులు సమకూరుతాయి. రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ఈ ఆదాయం
ఉపయోగపడనుంది. అందుకే ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. నిర్ణీత గడువు లోపల బకాయిలను చెల్లించి వడ్డీపై భారీ రాయితీ పొందాలని సూచిస్తూ ఉన్నారు. ఈ వన్ టైం స్కీమ్ నగరవాసులకు, మున్సిపల్ పాలక సంస్థకు లాభదాయకంగా మారనుందని అధికారులు చెబుతూ ఉన్నారు. అయితే ఈ నిర్ణయం వల్ల పన్ను చెల్లింపుదారులకు ఆర్థికంగా పెద్ద ఊరట కలిగినట్టు అవుతుందని పలువురు అంటూ ఉంటే దీనివల్ల మరింత భారం పడుతుందేమోనని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు.